శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 16, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మీరు థంబ్నెయిల్ ఏదైతే చూసారో దాని గురించి మనం మొదటిగా చర్చించుకుందాం. కువైట్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఎంత భారీగా అంటే అంత భారీగా. మనం గతంలో ఏదైతే చెప్పుకున్నామో దాన్ని దాటిపోయింది. 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 30 దినార్ల 405 పిల్స్కి చేరుకుంది. నిన్నటికి వాళ్ళకి చూసుకుంటే 953 పిల్స్ పెరిగింది. అంటే 1 దినార్ వరకు పెరిగింది. సో ఒకసారి ఊహించండి, గతంలో ఎప్పుడు లేదు ఇలాంటి ధర. 22 క్యారెట్ల బంగారం 30 దినార్ల 405 పిల్స్ అంటే 30 దినార్ల నూస్ అనుకుందాం. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం 33 దినార్ల 157 పిల్స్. మనం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ పెరిగింది. మనం అనుకున్నది ఏంటంటే 30 దినాలకు చేరుకోవచ్చు ఈ రంజాన్ మాసం ముగిసేటకల్లా, అంటే మార్చి ఏప్రిల్ కల్లా 30 దినాలకు రావచ్చు అని చెప్పేసి అనుకున్నాం. కానీ 30 దినార్ల 405 పిల్స్కి చేరుకుంది. ఇంకా ఇంకో నూస్ దినార్ అయితే పెరిగిపోయింది. సో బంగారం అనేటువంటిది మొన్న ఏదో 2 రోజులు తగ్గే కిందకి చాలామంది అన్నారు, మీరే రేటు పెరుగుతుందన్నారు కానీ తగ్గిపోయింది చూసారా అని చెప్పేసి అన్నారు. కానీ నేను గతంలోనే చెప్పాను మీకు, బంగారం ధర తగ్గడం అంటూ ఉండదు. 1-2 రోజులు హెచ్చు తగ్గులు ఉన్నా సరే క్రమేణా పెరగడం తప్ప తగ్గడం అంటూ ఉండదు. కాబట్టి ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులకి ఎంత బంగారం వస్తుందో అంతే తీసేసుకోండి. నాకు 100 గ్రాములు కావాలి, డబ్బులు కూడా పెట్టుకుని అప్పుడు కొనుక్కుంటారనుకుంటే అప్పటికి మీకు వచ్చేది 50 గ్రాములే, ఎందుకంటే రేటు పెరిగిపోయింటుంది. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నదో డబ్బులు అంత కొనేసుకోండి అంతే. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. మన ఇండియాలో కానీ చూసుకున్నట్లయితే సుమారుగా 10 గ్రాముల బంగారం ₹1,00,000 చేరుకునేసింది. 10 గ్రాములు ₹1,00,000 దగ్గరలో ఉంది. 90,000 ఉంది. సో అవి ఇవన్నీ కలిపేటప్పటికి ₹1,00,000 అయితే అవుతుంది. వెండి గడ అదే రేంజ్లో పెరిగింది ధర. ప్రస్తుతానికి ఎంత ఉందో తెలిసిన 1 గ్రాము ధర, వెండి గ్రాము ధర ₹100 ఉంది. కిలో వచ్చి ₹1,00,000. చూసుకోండి బంగారం వెండి గడ ఏ స్థాయిలో పెరిగిందో. కరోనాకు ముందు ఎలా ఉండింది, కరోనా తర్వాత ఎలా ఉందో ఒకసారి ఊహించండి. కరోనాకు ముందు 40,000, 45,000, 50,000, 52,000 అలా ఉండింది అంతే. కరోనా తర్వాతనే ఇప్పుడు ₹1,00,000 చేరుకుంది. సో బంగారం ఏ విధంగా పెరుగుతుందో వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. సో బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే కనుక బంగారం తీసి పెట్టుకోండి, అది ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. మనల్ని మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా కొద్దిగా డబ్బు తక్కువగా ఉండే వాళ్ళు అయితే కనుక వెండి తీసి పెట్టుకోండి. వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. అంటే ఆభరణాల రూపంలో ధరించడానికైతే కనుక మీరు బంగారం తీసుకోవాల్సిందే, దాని గురించి నేను కాదన్నా. కానీ ఎవరైనా పెట్టుబడి కింద కొనాలనుకుంటూ ఉంటారో చూడండి, రేపు భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది, దానివల్ల మనకు డబ్బులు ఎక్కువగా వస్తుంది అనేసి ఎవరైతే బంగారం కొంటుంటారో అలాంటి వాళ్ళు డబ్బులు లేకుండా ఉంటే కనుక వెండి కొనేసుకోండి. వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ₹100 పెట్టి మీరు 1 గ్రామ్ కొన్నారంటే ఇంకొక సంవత్సరం తర్వాత నాకు తెలిసి అది 120 అవ్వచ్చు, 130 అవ్వచ్చు, అంటే పెరిగినట్లే కదా. లేదంటే 200 కూడా అవ్వచ్చేమో, చెప్పలేం కదా. సో బంగారం ఏ విధంగా ఏ రేంజ్లో అయితే పెరుగుతుందో వెండి కూడా అదే రేంజ్లో పెరుగుతూ ఉంది ప్రస్తుతానికి. సో ఏదైనప్పటికీ బంగారం ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఇంతటి ధర గతంలో ఎప్పుడూ లేదు. మరి రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరగడానికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ తగ్గడానికి అయితే కనిపించట్లేదు. మరి చూద్దాం ఎలా ఉంటుందో. మరి కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లోని ఫిర్దోస్ ప్రాంతంలో 12 బిల్డింగ్కి విద్యుత్ కనెక్షన్ని తొలగించారు. ఆ 12 బిల్డింగ్స్ కూడా బ్యాచిలర్స్కి ఇచ్చినటువంటి బిల్డింగ్స్ అవి. సో 12 ఉల్లంఘనలు నమోదయ్యాయి అక్కడ. సో ఆ ఉల్లంఘనలు నమోదైనటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా బ్యాచిలర్స్కి సంబంధించినవి. సో గతంలో నోటీసులు ఇచ్చారు, అయినా వాళ్ళు వాటిని పట్టించుకోకపోవడంతో ప్రస్తుతానికి వాటికి విద్యుత్ కనెక్షన్ ఏదైనా తొలగించారు. కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు తెలియజేస్తున్నటువంటి గణాంకాల ప్రకారం ఈ నెల 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్య కాలంలో, అంటే కేవలం 7 రోజుల సమయంలోనే కువైట్ వ్యాప్తంగా సుమారుగా 56,708 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. అలాగే ఒక 110 మందిని జువైనల్ కోర్టుకి రిఫర్ చేసినట్టు తెలియజేస్తున్నారు. అంటే మైనర్ల వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఒక 110 మందిని జువైనల్ కోర్టుకి ఎదురుగా రిఫర్ చేసినట్టు తెలియజేస్తున్నారు. వీటితో పాటుగా తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినటువంటి ఒక 39 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. వారిని కూడా కోర్టుకి ఎదురుగా రెఫర్ చేయడం జరిగింది. అలాగే 29 వాహనాలను ఎదురుగా జప్తు చేశారు. అలాగే వాంటెడ్ లిస్టులో ఉన్న మరొక 48 మందిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కాలంలో, అంటే ఈ ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్య కాలంలో కువైట్ వ్యాప్తంగా సుమారుగా 1480 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు తెలియజేస్తున్నారు. ఆ రోడ్డు ప్రమాదాల్లో 278 మంది గాయపడినట్లు కూడా తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మిగతా భద్రతా అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కావచ్చు, కువైట్ వ్యాప్తంగా తనిఖీలు అయితే చాలా ముమ్మరంగానే కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకున్నప్పుడు మీరు రోడ్డుపైకి వెళ్తే చాలా బాగుంటుంది. అబ్దల్లీలో ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ దగ్గర ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు
అరబ్ దేశాలకు సంబంధించిన ఒక మహిళను కువైట్లోకి రావడానికి అడ్డుకున్నారు, రానికుండా నిషేధించడం జరిగింది. సో దీనికి గల కారణం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే ఆ మహిళ ఇరాక్ నుంచి కువైట్కి రావడానికి ప్రయత్నం చేసింది. అయితే జనరల్ కస్టమ్స్ వాళ్ళు నిర్వహించే తనిఖీల్లో భాగంగా ఆవిడని తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో కొన్ని వస్తువులు ఎదురుగా లభించాయి. సో ఆ వస్తువులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఈ చేతబడి చేస్తుంటారు కదా, సో ఆ వాటికి ఉపయోగించేటువంటి వస్తువులు అవి. సో ఆ వస్తువులను గుర్తించడంతో వీళ్ళు అడిగారు ఆవిడ నా పర్సనల్ కోసం నేను తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అనేది. అయినా సరే అవి తీసుకెళ్ళకూడదు, నిషేధం ఇక్కడ అని చెప్పేసి ఆవిడని కూడా కువైట్లోకి రానికండి అక్కడి నుంచి ఆపి రిటర్న్ పంపించినట్లయితే కనుక సమాచారం. కువైట్లోని సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు అయితే కనుక విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అదేంటంటే కొన్ని మెసేజ్లు వస్తున్నాయి, అవి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయి. సో వాళ్ళు ఒక లింకులు పంపిస్తున్నారు, ఆ లింకులు క్లిక్ చేసి డబ్బులు పే చేయండి అని చెప్పేసి. అయితే అవన్నీ కూడా ఫేక్ లింకులుగా ఉండొచ్చు మ్యాక్సిమం అని చెప్పేసి కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అయితే కనుక తెలియజేస్తున్నారు. మీకు ఏదైనా సరే ఫైన్స్ ఉంటే కనుక మీ ఫైన్స్ని అధికారిక వెబ్సైట్లు కానీ లేదంటే సాహిల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే మీరు పే చేసుకోండి. బయట ఏదైనా మీకు లింకులు కనుక పంపిస్తున్నట్లయితే ఎవరైనా ఆ లింకుల్లో మ్యాక్సిమం మీకు ఫేక్ లింకులే ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. సో మీకు కూడా ఎవరికైనా సరే లింకులు కనుక వచ్చి మీరు ట్రాఫిక్ వైలేషన్స్ పాల్పడ్డారు, అది ఏ వైలేషను ఎంత ఫైన్ పడింది ఏంటి తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఆ లింక్ కనుక క్లిక్ చేశారా అంతే, మీ డేటా మొత్తం వాళ్ళు తస్కరిస్తారు. మీకు ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తాన్ని వాళ్ళు కాజేయడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు ఇంక ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం ఆ లింక్ క్లిక్ చేస్తాం, ఒక 5 నెలలు 10 నెలల ఫైన్ చూపిస్తుంది, కట్టడానికి మనం కేనెడ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం, అంతే అయిపోయింది. ఇంక అక్కడికి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్లే. సో ఆ విధంగా అక్కడ కొంతమంది మన డేటాని తస్కరించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా బయట నుంచి లింకులు వచ్చి పేమెంట్ చేయమని చెప్పి ఏదైనా వస్తే మాత్రం జాగ్రత్త వహించండి. అధికారిక వెబ్సైట్లు మాత్రమే మీరు ఆశ్రయించండి, అంతే తప్ప ఇలాంటి లింకులు మాత్రం మీరు ఎప్పుడుగా నమ్ముకొని పేమెంట్లు అయితే కనుక చేయకండి. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోని మీకు నేను సైడ్ ప్లే చేస్తాను, ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే ఒక వీడియో కాల్ వచ్చింది కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారుల నుంచి, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి. ఆ వీడియో కాల్ ఆ మహిళ మాట్లాడుతూ ఉంది. సో మహిళ మాట్లాడుతున్నప్పుడు అతను ఏమన్నాడంటే మీ సివిల్ ఐడి కార్డు చూపించండి అని చెప్పేసి అన్నాడు. దేనికంటే మీ పైన ఉన్నటువంటి వైలేషన్స్ అనేసి అన్నాడు. అంటే వైలేషన్స్ అని అడిగేటప్పుడు కాదు, అవి బయోమెట్రిక్ సంబంధించినటువంటి స్టేటస్ని చెక్ చేయాలి, సివిల్ ఐడి కార్డుని చూపించండి అనేసి అన్నాడు. నాకు ఆల్రెడీ నా పైన వైలేషన్స్ అయితే లేవు అని చెప్పేసి ఆవిడ ఫస్ట్ చెప్పింది. దాని తర్వాత బయోమెట్రిక్ అన్నాడు, బయోమెట్రిక్ ప్రాసెస్గా నాకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, నీకు ఎందుకు చూపించాలి అని చెప్పేసి ఆవిడ అడిగింది. సో దాంతో అతను వేరే ఒక బూత్ మాట్లాడి దాని తర్వాత కాల్ అయితే కనుక కట్ అయిపోయింది. సో ఆ బూత్ మాట అయితే కనుక మీకు ఇంగ్లీష్లో ఉంది అది, సో నేను నోటితో చెప్పకూడదు అది. సో ఆ మాట అన్నాడు, దాని తర్వాత కాల్ అయితే కట్ అయిపోయింది. సో ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే అతను యాక్చువల్లీ పోలీస్ కాదు, పోలీసులు దుస్తులు ధరించి ఉన్నటువంటి ఒక నకిలీ పోలీస్ అయిన. సో మీకు కూడా ఎవరికైనా సరే ఈ విధంగా పోలీసు వాళ్ళ దుస్తులు ధరించినటువంటి వీడియో కాల్స్ కనుక వచ్చినట్లయితే 100కి 100% అవి ఫేక్, నమ్మకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఎప్పుడు కానీ మీకు వీడియో కాల్స్ చేసి ఎలాంటి సమాచారాన్ని అడగరు అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళ దగ్గర తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు ఎవరైనా సరే పోలీస్ డ్రెస్సుల్లో ఫోన్ చేసి నీ సివిల్ ఐడి చూపించు లేదంటే ఇంక వేరే ఏదైనా ఐడి కార్డులు చూపించమని చెప్పి అడిగితే మాత్రం నిర్దాక్షిణంగా మీరు నిరాకరించి ఆ ఫోన్ కాల్ని కట్ చేసేయండి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు సంబంధించిన పర్సనల్ డేటా వాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా సరే మేము భద్రతా అధికారులను కేసు పెడతాం వస్తాం అది ఇదని ఎంత బెదిరించినా సరే మీరు సమాచారం ఎదురుగా ఇవ్వకండి. మీ అడ్రస్ చెప్పి కావాలని ఎక్కడికే వస్తామని చెప్పేసి చెప్పండి. మీరు కొద్దిగా రివర్స్ అయ్యేటప్పటికి వాళ్ళు రివర్స్ అవుతారు, రివర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళే కట్ చేయడం జరుగుతుంది. సో అంతవరకు చాలా సౌమ్యంగా మాట్లాడతారు, అయ్యా బాబు అన్నట్టు మాట్లాడతారు. దాని తర్వాత మనం రివర్స్ అయ్యేటప్పటికి వాళ్ళు కొద్దిగా ర్యాష్గా మాట్లాడి దాని తర్వాత ఫోన్ కూడా కట్ చేసేస్తారు. కాబట్టి ఇలాంటి వీడియో కాల్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అయితే వహించండి. ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో చూపిస్తున్నాం కదా, ఆ ఫోటోలో ఉన్నది ఏంటో తెలిసిన జనరల్గా మనకి ల్యాబ్లో వాడేటువంటి టెస్ట్ ట్యూబ్లు ఏవైతే ఉంటాయో అలాంటి టెస్ట్ ట్యూబ్లు, ఆ టెస్ట్ ట్యూబ్లో ఏమున్నాయో మీకు తెలుసా? అందులో ఉన్నటువంటివి చీమలు. చాలామంది స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఏంటివి? మాదక ద్రవ్యాలని అవన్నీ ఇవన్నీ జంతువుల్ని రకరకాల వాటిని స్మగ్లింగ్ చేస్తుంటారు. ఆఖరికి ఇప్పుడు చీమలను కూడా స్మగ్లింగ్ చేయడానికి తయారయ్యారు. ఇది ఎక్కడ జరిగిందని మనం చూసుకున్నట్లయితే కెన్యాలో జరిగింది. కెన్యాలో బెల్జియంకి సంబంధించిన ఒక 2 యువకులు సుమారుగా 5,000 చీమల్ని స్మగ్లింగ్ చేయడానికి రెడీ అయ్యారు. 2 వ్యక్తులు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక 400 చీమలు దొరికాయి, మరొక 2 వ్యక్తుల దగ్గర నుంచి 5,000 చీమలు ఎదురుగా దొరికాయి.
సో వీళ్ళు అదుపులో తీసుకున్నారు, కోర్టుకి అయితే రెఫర్ చేయడం జరిగింది. న్యాయస్థానం అడిగినప్పుడు మేము సరదాగా ఏ విధంగా వాటిని కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది, సో వాటిని పట్టుకోవడం వల్ల కేసు అవుతుందని చెప్పేసి మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అయితే నాకు అన్నారు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళు వాటిని విదేశాలకి తరలించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ చీమలన్నీ కూడా ఎలాంటివంటే అతిపెద్ద చీమలు అవి, భయంకరమైనటువంటి చీమలు అవి. ఒకసారి కుట్టిందంటే అంతే, మనం ఇంకా చాలా పెద్ద సైజు ఉంటాయి అవి. సో అంత పెద్ద చీమల్ని వీళ్ళు స్మగ్లింగ్ చేయడానికి అయితే ప్రయత్నం చేశారు. సో అక్కడ గవర్నమెంట్ చట్టాల ప్రకారం వన్యప్రాణులను తరలించడం అనేటువంటిది కేసే కాబట్టి అవి కూడా వన్యప్రాణులతో సమానమే, చీమైనా కూడా. సో అవి కూడా అరుదుగా ఉన్నటువంటి కొన్ని పెద్ద జాతికి చెందినటువంటి చీమలు అవి. మన ఊర్లో అంటాం కదా గండు చీమలు అని చెప్పేసి. సో ఆ విధంగా గండు చీమలు ఇంకా పెద్ద సైజు అవి. సో దాంతో ప్రస్తుతానికి అక్కడ కేసు అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. సో ఏదైనప్పటికీ చూడండి, ఆఖరికి చీమలను కూడా స్మగ్లింగ్ చేయడానికి రెడీ అయ్యారు. ఫ్రెండ్స్, మీకు నేను డిస్ప్లేలో ఒక వీడియో అయితే ప్లే చేస్తున్నాను. ఆ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఒక జీవి కదులుతూ ఉంది. ఆ జీవి పేరు ఏంటో తెలిసిన? ఆ జీవి పేరు వచ్చి స్క్విడ్. దీని గురించి కొద్దిగా తెలుసుకుందాం మనం, ఎందుకంటే అది కొద్దిగా వింతగా ఉంటుంది. ఈ స్క్విడ్ అనేటువంటి జీవి ఏంటంటే జనరల్గా ఈ అంటార్కిటిక్ మహాసముద్రం ఏదైతే ఉందో అక్కడ అత్యంత చలిగా ఉంటుంది. అలాంటి చోట సముద్రంలో ఈ జీవి కనిపిస్తుంటుందంట. అయితే గత 100 సంవత్సరాలుగా దీని గురించి అన్వేషిస్తున్నారు, కానీ ఎవరికి ఇది బతికుండంగా కనిపించిన దాఖలాలు అయితే ఇంకా లేవు. కాకపోతే పురాణాల్లో అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కథల్లో మాత్రం దీని గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అది ఒక భారీ జంతువుగా, ఒక రాక్షసిగా, రకరకాల కథలు అయితే అక్కడ ఉన్నాయి, కానీ ఎవరు కానీ డైరెక్ట్గా బతికుండంగా చూసింది అయితే లేదంట. అడపదడప ఈ తిమింగిలాలు తినేసిన తర్వాత తిమింగిలాల కడుపులో కానీ, లేదంటే సముద్రపు పక్షులు తిన్న తర్వాత వాటి కడుపులో కానీ వీటి యొక్క అవశేషాలు గుర్తించినారు తప్ప డైరెక్ట్గా అయితే అది బతికి ఉండంగా చూసింది లేదంట. మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్తలు అయితే వాటిని కనుగొనడం జరిగింది. సో మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటిది వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అది చాలా చిన్నది, ఒక పిల్ల సైజు అని చెప్పేసి అన్నారు. ఒక పిల్ల అంటది, చిన్న పిల్ల, బేబీ. అది 1 అడుగు వరకు అయితే పొడవు ఉందంట. దాని కళ్ళు కనుక చూసినట్లే మనం లైట్లాగా వెలుగుతూ ఉన్నాయి. సో దానికి ఉన్నటువంటి గుణం అది. బాడీ మొత్తం కూడా ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అసలు అక్కడ ఒక జీవి ఉందా అన్న కూడా మనకు తెలియదు. దానికి ఉన్నటువంటి ఆ ముందు వెనక ఉన్నటువంటి ఏవైతే కొమ్ముల్లాగా ఉన్నాయో అక్కడ ఉన్నాయి కదా, అవి కాళ్ళు అవి. సో అవి కదలడం వల్ల అక్కడ ఒక జీవి ఉందని తెలుస్తుంది అంతే తప్ప బాడీని చూసి మాత్రం అది కదలకుండా ఉంటే మనం కనుక్కోలేం, ఎందుకంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అది. సో దాన్ని వీళ్ళు కనుగొనడం జరిగింది. అది చిన్న పిల్లగా ఉంది, 1 అడుగు మాత్రమే ఉంది. అయితే అది పెద్దదైతే ఎంత సైజు ఉంటుందో తెలిసిన 23 అడుగుల పొడవు అయితే వస్తుందంటే అది. దాని వెయిట్ సుమారుగా 1100 పౌండ్లు ఉంటుందంట, అంటే 500 కేజీల వరకు అయితే వస్తుందంట అది. సో అంత భారీ స్థాయిలో అయితే అది తయారవుతుందని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి గతంలో అంటే పెద్దవాళ్ళు చెప్పేటువంటి వాటి ప్రకారం అది క్రూరమైనటువంటి జంతువుగా చెప్తున్నారు. మరి అది అంత క్రూరమైందా కాదా అంటే పెద్దదాన్ని కనుక్కుంటేదని తెలియదు. ఇప్పుడు వరకు వీళ్ళు ప్రస్తుతానికి చిన్న బేబీని మాత్రమే గుర్తించగలిగారు. త్వరలోనే పెద్దదాని కంటే కనుక్కుంటా, అంటే మదర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వాటి తల్లి ఏదైతే ఉంటుందో లేదంటే వాటి తండ్రి ఏదైతే ఉంటుందో పెద్దదిగా ఉంటుంది, పెద్ద సైజు, దాన్ని మాత్రం త్వరలోనే గుర్తిస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఏదైనా బట్టికి మొట్టమొదటిసారిగా మన శాస్త్రవేత్తలు ఆ జీవిని ఎత్తుగా సముద్రంలో కనుక్కోవడం జరిగింది. అది కూడా సముద్రంలో ఎంత లోతులో కనుక్కున్నారో తెలిసిన సుమారుగా వాళ్ళు కనుక్కున్నది అయితే కనుక 1600 సుమారుగా 600 మీటర్ల లోతున, అంటే 1970 అడుగులు. 600 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ కన్నా ఇంకా లోతు, అంతటి లోతులో దాన్ని కనుగొనడం జరిగింది. అయితే మనుషులైతే కనుక డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వీడియో తీయలేదనుకోండి, మనకి రోబోటిక్ మిషన్లు ఉన్నాయి కదా ఇప్పుడు, వాటి ద్వారా లోపలికి పంపించి దాన్ని అయితే కనుక చిత్రీకరించడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకుంటే సముద్రంలో ఇంకా మనం కనుక్కున్నది బహుశా ఒక 5%, 6% జీవులు కనుక్కున్నామేమో. ఇంకా ఎన్ని రకాల జీవులు, ఎన్ని వింత వింత జీవులు ఉన్నాయో సముద్రంలో. మరి భూమిపైన ఉన్న వాటికన్నా సముద్రంలోనే ఎక్కువగా జీవజాతులు ఉంటాయి. మనం కనుక్కున్నది చాలా తక్కువ సముద్రంలో. వాటిని ఇంకా లోపల శోధించాలంటే కష్టం. మనకి ఇంకా ఎన్ని వందల వేల సంవత్సరాలు పడుతుందో మరి తెలియదు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 275 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతి ఉన్నటువంటి షాప్ నెంబర్ 120లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్లో మనకు సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా 953 పిల్స్ పెరగడంతో, అంటే సుమారు దగ్గరగా 1 దినార్ వరకు పెరగడంతో 1 గ్రామ్ ధర ప్రస్తుతానికి 30 దినార్ల 405 పిల్స్గా ఉంది. అయితే 24 క్యారెట్ల బంగారం, అంటే బిస్కెట్ రూపంలో బంగారం అయితే ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 33 దినార్ల 157 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకోసం జై హింద్.